గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో అధికార పార్టీగా తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు రాష్ట్ర మంత్రులు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇంత వన్ సైడెడ్గా ఫలితాలు రావటం ఇదే మొదటిసారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంపై గ్రేటర్ ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి ఇదే నిదర్శనమని మంత్రులు కామెంట్ చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, హైదరాబాద్ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. చాలా బాగా ఉంది. మా ప్రెసిడెంట్ గారు కేసీఆర్ గారు చెప్పిపోయినా మీకు మొత్తం తప్పకుండా ఫస్ట్ టైం కాంటెస్ట్ చేసిన ఫస్ట్ టైం చాలా బాగా గెలిచారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజాతో ఇష్టంతో ఓటేశారు. డిమాండ్ మొత్తం ఓటుకోవటం చాలా కష్టపడలేదు. క్యాంపింగ్ చెప్పారు. తప్పకుండా మన పార్టీ మేనిఫెస్టో ఏముంది, ఎట్లా చేస్తున్నారు. 18 మంత్స్ మా ఆనరబుల్ సీఎం గారు చాలా మంచి పని చేసినారు. అందరూ హార్డ్లీ ముస్లిమ్స్ 100% ఎక్కడ న్యూ సిటీ లేదు, ఓల్డ్ సిటీలో బార్డర్లో నేను పోయినా చాలా మంచి మనకు రిజల్ట్ వచ్చింది. పబ్లిక్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, మా ఓటర్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఓల్డ్ సిటీ ప్రజలకు ఏమేమి హామీ ఇచ్చినా నేను మా ఆనరబుల్ సీఎం గారు తప్పకుండా చేస్తాం. ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది. 18 నెలల మా పరిపాలనకు ప్రజలిచ్చిన కానుక, ఇది హైదరాబాద్ ప్రజలిచ్చిన కానుక. ఈ నగరాన్ని విశ్వనగరంగా చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తా ఉన్నారో సంవత్సరాల కాలంగా, అది తప్పకుండా కేసీఆర్ వల్లనే అవుతుందని చెప్పి ప్రజలు ఒక విశ్వాసంతో ఈ బాధ్యతను ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి కట్టబెట్టినారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఇది ప్రజల విజయము. ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలందరూ కూడా విశ్వాసం తీసుకొని ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి, ఐటీ ఇండస్ట్రీని అభివృద్ధి చేస్తామని చెప్పి, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్స్ ఇండ్ల విషయంలో ప్రతి ఇంటికి తాగునీరు, కృష్ణా థర్డ్ ఫేసు, గోదావరి నీళ్ళు రావడము, ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ 110 వరకు పోతున్నటువంటి ఈ విజయము, ఇది ప్రజల విజయం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్ల ప్రజలకున్న నమ్మకం ఇది. హైదరాబాద్ ప్రజలకు పూర్తి నమ్మకం ఏర్పడ్డ కేసీఆర్ పట్ల. కేసీఆర్ చేసిన కార్యక్రమాలు కావచ్చు, చేస్తాడని నాకు నమ్మకం ఉన్నది. కేసీఆర్ విజన్ పట్ల అందరూ నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు ఇంత పెద్ద మెజార్టీతో గెలిపించడం జరిగింది. దీంతో ముఖ్యమంత్రి గారి మీద, పార్టీ మీద, మా మీద, అందరి మీద కూడా ఇంకా బాధ్యత పెరిగింది. హైదరాబాద్ ప్రజలు అయితే ఆశలు పెట్టుకుని నమ్మకంతో టీఆర్ఎస్ పార్టీని గెలిపించారో అవన్నీ కూడా తీర్చే దిశగా కార్యాచరణ ఉంటే అందరూ కష్టపడి పనిచేస్తాం, అభివృద్ధి చేస్తాం. కేటీఆర్ యువకుడు కూడా ఐటీ మంత్రిగా, అదేవిధంగా పంచాయతీ మినిస్టర్ ఉండి వాటగిరి ప్రోగ్రాం కూడా చాలా చక్కగా మరి అనుకున్న దానికన్నా ముందుగా ఇస్తున్నారనే నమ్మకం కూడా ప్రజలు వచ్చింది. కాబట్టి ఇతర రాష్ట్రాలు కూడా ముఖ్యమంత్రులు మరి కేటీఆర్ పిలవడము, ఏ విధంగా తెలుసుకోవడం, ఇదంతా ప్రజల్లో పోయింది. ప్రజలకు కూడా నమ్మకం వచ్చింది ఏంటంటే పనిచేసే ముఖ్యమంత్రి ఉన్నారు. దానికి తోడుగా కేటీఆర్ గారు కూడా ఐటీ మంత్రిగా కూడా ఈ రంగారెడ్డి జిల్లా ప్రాంతాల్లో మంచి మంచి కార్యక్రమాలు చేయడము, పెద్ద పెద్ద కంపెనీలు తేవడము, దేశం నలుమూల నుంచి రావడం, ఇవన్నీ కూడా ప్రజలకు ఒకటి అర్థమైపోయి పెద్ద ఎత్తున ప్రజలు తీర్పిచ్చినారు. నాకు తెలిసి 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇంత స్పష్టంగా వన్ సైడ్ తీర్పు వచ్చింది మొట్టమొదటిసారి. ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పరిపాలన మీద ప్రజలకు అపూర్వమైనటువంటి నమ్మకం, గౌరవం ఉందనడానికి ఇది నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ మెజారిటీ, ఇంత బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చి మరి ప్రధానంగా ప్రభుత్వం మీద, మా అందరి మీద బాధ్యత మరి ఇంకా పెరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను గతంలో కూడా ఎన్నికల సమయంలో కూడా చెప్పిన, మరి క్రెడిట్ మాత్రం తప్పకుండా కేటీఆర్ గారికి దక్కుతుంది. ఎందుకంటే తన ఒక డైనమిజంతో ఈ హైదరాబాద్ అంతా చాలా షార్ట్ టైంలో చుట్టేసినటువంటి పరిస్థితిని మనం చూసినాం. గత భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజలు మొత్తం కూడా ఏకపక్షంగా వచ్చేసి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ అయిన బీజేపీ పార్టీ, ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీల డిపాజిట్లు మొత్తం గల్లంతు కావడం జరిగింది. వరంగల్ ఎన్నికల్లో అట్లాగే జరిగింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా 150 స్థానాలు ఉంటే 1 కాంగ్రెసు, 1 టీడీపీ, 3 బీజేపీ వచ్చినాయంటే దీనికి కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారిపైన, కేసీఆర్ గారిపైన యావత్ రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా అపారమైనటువంటి ఒక నమ్మకం వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ కాన్ఫిడెన్స్ కూడా కారణం ఏంటంటే, 1 తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రాణాలు పోయినా సరే తెలంగాణ రాష్ట్రం తెచ్చి ఒక కారణం. రెండవది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నికల సందర్భం కూడా, ఎన్నికల ప్రణాళికలో ఉద్యమ సందర్భం చెప్పినటువంటి మాటలు వెతినాయో, తెలంగాణ వస్తే మేము ఈ పనులు చేస్తామని చెప్పడం జరిగిందో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తున్న కారణంగా, పూర్తి పారదర్శకంగా చేస్తున్న కారణంగా
జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితం ప్రభుత్వ పనితనానికి 18 నెలల కాలంలో మేము తీసుకున్న నిర్ణయానికి రెఫరెండంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది వ్యక్తులకు ఇచ్చినటువంటి ఫలితం కంటే కూడా ప్రభుత్వానికి ఇచ్చిన ఫలితంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ ఫలితంతో పొంగిపోవడం కంటే కూడా ఈ ఫలితం తప్పకుండా మా బాధ్యత పెంచింది. ఈ ఫలితం ప్రజా గర్భంలో ఏ హామీలు అయితే ఇచ్చినామో ఆ హామీల అమలును ప్రజలు కాంక్షించిండ్రు. గతంలో క్రియాశీలత లేనటువంటి ప్రభుత్వాలు, ప్రజాకోణం లేని ప్రభుత్వాలు కొనసాగినాయి. అలాంటి పార్టీలకు ఇవాళ అడ్రస్ లేకుండా, డిపాజిట్ లేకుండా, కనీసం అర్హత కూడా లేకుండా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవాళ వాళ్ళకు తీర్పునిచ్చినాయి. ముమ్మాటికి ఈ తీర్పు 18 నెలల కాలంలో తెలంగాణ ప్రభుత్వ పనితనానికి, ముఖ్యమంత్రి గారి కార్యదీక్షకి ఇది రెఫరెండంగా మేము భావిస్తాం. మీరు వన్ సైడెడ్ గా తీర్పునిచ్చారో కాన్ఫిడెన్స్ కు మించి మేము పనిచేస్తామని చెప్పి కూడా ప్రామిస్ చేస్తాం. అవన్నీ కూడా ప్రభుత్వం చూసుకుంటుంది. ఇక్కడ ఉండే ప్రజలు అంటే మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. తప్పకుండా ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయకుండా అందరినీ అమికబుల్ గా అందరినీ కూడా సాటిస్ఫై చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు. ప్రపంచంలోనే ఆదర్శంగా తీసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అంటేనే ఒక యూనిక్ పర్సనాలిటీ ఆల్ ఇన్ ద వరల్డ్. దెర్ ఇస్ నో ఎగ్జాజరేషన్ అబౌట్ ఇట్. ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఇట్. డెడికేషన్, డిటర్మినేషన్, డివోషన్ అల్టిమేట్లీ లీడ్స్ టు సక్సెస్ అంటారు. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రూవ్ చేశారు. క్విట్టర్ నెవర్ విన్స్, విన్నర్ నెవర్ క్విట్స్ అంటారు. ఏదైనా అనుకుంటే సాధించే వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిద్రపోరు. అది మేము ప్రూవ్ చేసుకున్నాం. రేపు ప్రజలను మేము ఓట్లు అడగకుండా మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ లో ప్రజలు ఓట్లు వేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు టీఆర్ఎస్ క్యాడర్ పనిచేస్తుందని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా మరి మైనంపల్లి కాదండి, టోటల్ క్యాడర్, ఈ ఎంటైర్ క్యాడర్ కూడా చాలా చక్కగా సహకరించారు. మా కేటీ రామారావు గారు వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే అంటే ఛాలెంజ్ గా తీసుకొని ముందుకెళ్లారు. అదేవిధంగా సక్సెస్ఫుల్ అయ్యాం. కేటీఆర్ గారు అదే విధంగా దూసుకెళ్తారు. రేపు మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ లో కూడా కేటీ రామారావు గారు తిరగకుండా ప్రజలు ఓట్లు వేసే విధంగా మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు మా టోటల్ టీఆర్ఎస్ ప్యాడర్ పనిచేస్తుందని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో ఖైరతాబాద్ను అన్ని విధాలా డెవలప్ చేస్తామంటున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి విజయారెడ్డి. తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. వివిధ పార్టీల నుంచి వచ్చినా కానీ అందరూ కూడా ఒకటే ఏం తోటి టీఆర్ఎస్ పార్టీ మంచి మెజార్టీ ఇవ్వాలని ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా, నా అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఎస్పెషల్లీ కేటీఆర్ గారికి, కవితక్క గారికి థ్యాంక్స్ చెప్తూ, ఆ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదము, మా అమ్మ ఆశీర్వాదం, మా నాన్నగారి ఆశీర్వాదం మా మీద ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటాం. పార్టీ ఏవైతే గైడ్ లైన్ పెట్టాదో ప్రతి ఒక్కళ్ళని కూడా ఇటు కాలనీస్ తో పాటు స్లమ్స్ లో కాంబినేషన్ ఉన్న ఖైరతాబాద్ ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మేము కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల ముందుకు కేటీఆర్ గారి నాయకత్వంలో, యువ నాయకత్వంలో